అదేం కాదు, అది అట్ట చేస్తే అట్ట అట్ట మాట్లాడదు. వీళ్ళే మానిపించారు వాలంటీర్ని. మానేయండి మేము మళ్ళీ మనం వస్తాము మేము ఇస్తామని చెప్పి వీళ్ళే మానిపించుకున్నారు. ఎవరు వైసీపీ వాళ్ళు మానిపించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు మళ్ళీ జారన్నా, మీరు వెళ్ళి అడగండి జారన్నా అని చెబుతున్నారు. మానిపించడం ఎందుకు, మళ్ళీ జారమంటాం ఎందుకు? మరి వాళ్ళని అట్టగా ఉంచితే వాళ్ళే ఉండేవాళ్ళము, తీసేవాడో తినేవాడో అప్పుడు తెలిసేది. వీళ్ళు మానిపించేస్తాం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు జారన్నాయి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారని చెబుతాం ఎందుకు? ఇప్పుడు ఆయన మైండ్లో ఏముందో, చంద్రబాబు గారు ఏం చేస్తారో మరి ఆయన చేసిన దానికి పరిపాలన తేడా ఉండదుగా. లేకుండా ఎందుకంటే ఉంది కాబట్టి అంత అన్ని సీట్లు ఇచ్చారు. ఏం జరగలేదు, అభివృద్ధి అయితే వేస్ట్. రోడ్లు వేయలా, అసలు రోడ్లు ఎట్లా ఉండదు చూసారా? ఇప్పుడు వీళ్ళు ఇంకా రోడ్ల గురించి ఇల్లు మాట్లాడాలి. రోడ్ల గురించి ఎంతవరకు ఏం చెప్పాల. సరే 10-15 రోజులు అయింది, 20 రోజులు అయింది, లోపు అయింది. మరి రోడ్ల గురించి మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాడు కదా అది మంత్రి పదవి. మరి ఆయన వాళ్ళ డెవలప్ చేస్తాడో చూద్దాం, చేయాలని చూస్తున్నాం మేము కూడా, చేస్తాడని. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంత్రి పదవి వల్ల డెవలప్ చేస్తాడు, మంచి జరిగిద్దని చూస్తున్నాం, చేయాలని ఆశపడుతున్నాం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తాడని ఆశ ఉంది, చేస్తాడని అభిమానం. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ నాన్నగారు మంచి పథకాలు పెట్టారు, ఇచ్చారు, డెవలప్. ఆయన కొద్దిగా కష్టపడ్డాడు, లేబర్ అంటే జనం అంటే పబ్లిక్ అంటే బాగా చేశాడని ఆశపడి వాళ్ళ నాన్నలా చేస్తాడని ఆశపడ్డారు. ఈయన ఏం చేసింది లేదు, జనాలకు తెలిసిన వరకు అయితే ఏం చేయలే. ఆ డబ్బులు ఇస్తున్న వారికి డబ్బులు ఇచ్చాడు, వెనక నుంచి తీసుకున్నాడు. అది ఇప్పుడు లారీ వాళ్ళకి ఇంతవరకు నేను చెబుతున్నా, నా లారీ బిల్లు కూడా నేను చెబుతున్నా. లారీకి 250 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఉండేది. మామూలు వాండర్ గమ్మ డ్రైవర్ తిరిగినవాడు కట్టుకునేవాడు, మాలు తక్కువ బళ్ళకి 200-250 ఉండేది. ఇవాళ ఆయన 6,000 చేశాడు, ట్యాక్సీలు పెంచాడు. ఆ ట్యాక్సీల వల్ల ఎంత ఇదైపోతాం. ఇప్పుడు ఆ బళ్ళకి లారీకి మిగిలేదంతా, ఆ ట్యాక్సీలు కట్టేదంతా. మరి దానివల్ల అది నష్టమే కదా. వ్యతిరేక రాకుండా ఎందుకు ఉంటుంది, వచ్చింది. అది కేవలం వ్యతిరేకం వల్లే పోయింది. ఆయన డెవలప్మెంట్ చేయలా, అది జనాలకు తెలిసింది కాబట్టే జనాలు ఆలోచించారు కాబట్టి అన్ని సీట్లు వాళ్ళు ఇచ్చారు చంద్రబాబు గారు అంటే నమ్మకం ఉంది. ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ ఉంది, ఎట్ట ఉంది. ఇప్పుడు నా పిల్లాడు ఉన్నాడు హైదరాబాద్లో చేస్తున్నాడు 3 సంవత్సరాల నుంచి. మరి ఆ 3 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళి చేస్తున్నాడు. ఈయన చేస్తే ఇక్కడే ఉండేవాళ్ళుగా, పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళుగా. మరి మాకు తింటాకి మనం తెచ్చుకుంటే తినాలి, జరగాలి. వాళ్ళ పిల్లలు వెళ్ళి అక్కడ చేస్తున్నారంటే మరి అక్కడ డెవలప్మెంట్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. అదే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ఉండే ఆఫీసులు కంపెనీలు వచ్చాక ఇక్కడ చేసుకునే వాళ్ళకి, పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, ఏదో వేరే స్టేట్లు వెళ్ళి మా బెంగళూరు వెళ్ళి, మద్రాసు వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి చేసుకోవాల్సిన పని వాళ్ళు మన విజయవాడ ఉంది, పని ఇటు విశాఖపట్నం ఉంది. అసలు ఎక్కడైనా ఉన్నాయి జాబులు, ఏ జాబులు ఉన్నాయని చేస్తారు ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ. పిల్లలకు మెయిన్ చదువుకున్న పిల్లలు ఉద్యోగస్తులు వ్యతిరేక వల్లే ఇది మారిపోయింది. పబ్లిక్ జనం కూడా తల్లిదండ్రులు మార్చేశారు. తల్లిదండ్రులు తెలుసు, ఆలోచించి పిల్లలు చెప్పారు, మీరు మళ్ళీ చంద్రబాబు రాకపోతే డెవలప్మెంట్ అవ్వదు, మేము ఎట్టాకి దేశాలమ్మడి తిరగాలి అని తల్లిదండ్రులు చెప్పుకుని ఓట్లు వేయించుకున్నారు. అందుకని అంతమంది వచ్చారు. ఏనాడనుందా ఇతర దేశాల నుంచి వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చి, బెంగళూరు నుంచి వచ్చి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు. ఎందుకుంది, ఎన్ని వేల మంది వచ్చారు. ఆనగడ రానీలా, యథార్థంగా చెప్పాలంటే ఆనగడ రానీళ్ళు వీళ్ళు. వాళ్ళని ఎన్నో ఆక్షన్లు పెట్టారు, బార్డర్లు ఆపేశారు, బస్సులు ఆపేశారు, వాళ్ళని రానియకుండా చాలా చేశారు. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడకూడదు అనుకో, అవన్నీ జరిగినాయి. అందుకని వ్యతిరేకం వచ్చింది. ఇప్పటికైనా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నేను డెవలప్ చేస్తాను చెంతాను అంటలేదుగా. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. నువ్వు వచ్చి ప్రతిపక్షంలో మాట్లాడు, వచ్చి నువ్వు